So, good morning everyone. Today topic is functions. Functions అనేది సెకండ్ యూనిట్ అన్నమాట. ఫస్ట్ యూనిట్ అయిపోయింది. సో వాట్ ఈస్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్? ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే ఏంటంటే ఇన్ పైథాన్ ఏ ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ reusable code. The Python is a function is block of reusable code అన్నమాట. Then function అంటే ఏంటంటే బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ దట్ పెర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. దీని డెఫినేషన్ ఏంటంటే ఫంక్షన్ ఈజ్ ఏ అపియర్ అంటే ఫంక్షన్ అన్నమాట. ఫంక్షన్ ఈజ్ ఏ నేమ్డ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ టేక్ ఇన్పుట్ ప్రాసెస్. ఈ డెఫినేషన్ అర్థం ఏంటంటే ఫంక్షన్ ఈజ్ ఏ నేమ్డ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఇన్పుట్ లో ప్రాసెస్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వై ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్. అసలు ఫంక్షన్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే అవాయిడింగ్ కోడ్ రిపిటేషన్స్, కోడ్ని అవాయిడింగ్ రిపిటేషన్స్కి యూజ్ చేస్తాం అండ్ మేక్ ప్రోగ్రామ్స్ ఈజియర్ టు అండర్స్టాండ్. మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు మనకి ఈజీగా అర్థం చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇంప్రూవ్ కోడ్ మెయింటెనెన్స్, కోడ్ని మెయింటైన్ చేయడానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్రేక్ లార్జ్ ప్రోగ్రామ్స్ ఇంటూ స్మాల్ ప్రోగ్రామ్స్. అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ మనం ఇంత ప్రోగ్రామ్ తీసుకున్నాం, నేను ఈ ప్రోగ్రామ్ అనే దాన్ని బ్రేక్ చేస్తూ మనకు అర్థమయ్యేలాగా ఇస్తుంది అన్నమాట కోడ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ మనం ఫంక్షన్స్ రాసినప్పుడు మనం డిఫ్ అని యూజ్ చేయాలి. అది యూజ్ చేస్తేనే మనం తీసుకుంటుంది అన్నమాట. డిఫ్ గ్రేట్ ప్రింట్ హలో పైథాన్, హలో పైథాన్ అని ఇచ్చాను ఇక్కడ గ్రేట్. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందంటే నేను ప్రింట్లో హలో పైథాన్ అని తీసుకున్నాను. సో అదే ప్రింట్ అవుతుంది అవుట్పుట్. హలో కామా పైథాన్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ విత్ పారామీటర్స్. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే డిఫ్ యాడ్ ఏ కామా బి. నేను ఇది సపరేట్గా తీసుకున్నాను. ఇక్కడ డిఫ్లో మనం యాడ్ అని వచ్చేసింది, ఇక్కడే యాడ్ అని అన్నది. అప్పుడు నేను ఏ కామా బి, నేను ఏని బిని సపరేట్గా తీసుకున్నాను. రిటర్న్ ఏ ప్లస్ బి. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ యాడ్ చేశాను అనమాట ఏ ప్లస్ బి. ఇక్కడ ప్లస్ మెన్షన్ చేశాను కదా, అది ఏ ప్లస్ బి అన్నప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, ప్రింట్ యాడ్. మీకు ఏ వాల్యూ బి వాల్యూ తెలియాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను కోడ్ అనేది రన్ చేయాలి. అప్పుడు రిటర్న్ ఏ ప్లస్ బి. ఏ వాల్యూ ఎంత 4, బి వాల్యూ 6. సో నాకు ఏ వాల్యూ బి వాల్యూ ప్లస్ చేసినప్పుడు ప్రింట్ అయింది. ఏ వాల్యూ అనేది 4 వచ్చింది, బి వాల్యూ అనేది 6 వచ్చింది. సో దట్ ఈస్. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్. అందులో ఏంటంటే 3 టైప్స్ ఉంటాయి. బుల్టిన్ ఫంక్షన్ ఫస్ట్ వన్. బుల్టిన్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే ప్రొవైడెడ్ బై పైథాన్ ప్రింట్ చేస్తుంది. ఇందులో బిల్డింగ్ ఫంక్షన్స్లో ప్రింట్ లెన్. లెన్ అంటే ఏంటి, ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పుకున్నాం. లెన్ అంటే లెంత్ అన్నమాట. దీని షార్ట్కట్లో లెన్ అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి టైప్. బిల్డింగ్ ఫంక్షన్స్లో ప్రింట్ ఉంటుంది, లెన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి టైప్ అని ఉంటుంది అనమాట. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే ఏంటంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అనేది మనం క్రియేట్ చేస్తాం. బుల్టిన్ ఫంక్షన్ అనేది పైథాన్ క్రియేట్ చేసింది అనమాట. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే ఏంటంటే క్రియేటెడ్ బై యూజర్ ఫంక్షన్స్. మనం క్రియేట్ చేసాం ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అనేది రైట్ యూజింగ్ డిఫ్. దీన్ని ఏం చేస్తామంటే ప్రతి దానికి డిఫ్ పెట్టి యూజ్ చేస్తాం అన్నమాట, డెఫినేషన్ పెట్టి. తర్వాత లాంగ్వేజ్ ఫంక్షన్ అంటే స్మాల్ అనానిమస్ ఫంక్షన్స్. చిన్న ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్ అనేవి ఇందులో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కీ పాయింట్స్ అన్నమాట. కీ పాయింట్స్ ఏంటంటే ఫంక్షన్స్
ఫంక్షన్లో ఏం చేస్తుంది అంటే డిఫైన్ చేస్తుంది, దేన్ని కీవర్డ్స్ అనే వాటిని డిఫైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏ ఫంక్షన్ కెన్ బి రిటర్న్ వాల్యూ యూజింగ్ రిటర్న్స్. ఫంక్షన్ కెన్ రిటర్న్ వాల్యూ యూజింగ్ రిటర్న్స్. ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూని రీయూజ్ చేసుకుంటుంది, ఎందులో ఫంక్షన్స్లో రీయూజ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్ మేక్ కోడ్ మాడ్యులర్ యూజబుల్.